హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మీరు దీన్ని ఒక్కసారి చూపిస్తే చాలు, మీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే, ఎంత మొండివారైనా సరే మీ చుట్టూతో బొంగరంలో తిరుగుతారు. ఇక క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదనమాట. అంతగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే మనం వచ్చేటప్పటికి మన ఛానల్లో చాలా మంచి పరిహారాలు చెప్పుకుంటా వస్తున్నాము. ఏది ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదన్నా గొడవలు జరిగి విడిపోతే వన్ సైడ్ లవ్ చేస్తా కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు చెప్పలేక. అలాంటి వాళ్ళ కోసం వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే కొన్నాళ్ళు క్లోజ్గా ఉండి తర్వాత మళ్ళీ ఈగోలతో కానివ్వండి, ఇట్లా రకరకాల కోపాలతో ఏదన్నా అనుకోని గొడవల వల్ల దూరం అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో చూడంగానే ఒక్కొక్క పర్సన్కి ఏంటి అట్రాక్ట్ అవుతారు. అంటే వాళ్ళని చూడంగానే వాళ్ళు ఎలా అంటే బాగా నచ్చుతారనమాట. అది ఆడవాళ్ళల్లో ఉంటుంది, మగవాళ్ళల్లో కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. పరిచయం లేని వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళని ఫస్ట్ లుక్లో చూడంగానే వాళ్ళకి ఏంటంటే సరెండర్ అయిపోతారు. ఎందుకంటే అవతల వాళ్ళు అంత బాగా నచ్చుతారనమాట వాళ్ళకి. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొంచెం అట్లా అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు అనుకుంటారు అంటే వాళ్ళకు కూడా మేము నచ్చాలి కదా, అసలు వాళ్ళు కూడా మాతో చూస్తే బాగుండు, మాతో మాట్లాడితే బాగుండు, మా వైపు చూస్తే బాగుండు అని చెప్పేసేసి అట్లా అనుకుంటా ఉంటారు. కానీ వెళ్ళి ఏమన్నా చెప్దామంటే ఏమన్నా అంటారు ఏమన్నా భయం. ఎందుకంటే అసలు పరిచయం అనేది లేదనమాట. అదే ఫస్ట్ లుక్. ఆ ఫస్ట్ లుక్ చూడంగానే బాగా నచ్చారు. ఎలా చేయాలని చెప్పేసేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఏంటంటే కొంతమందికి వర్కౌట్ అయ్యిద్ది, కొంతమందికి వర్కౌట్ అవ్వదనమాట. ఇలా రకరకాలుగా ఉంటారనమాట. అట్లా మనకి ఎవరైనా బాగా నచ్చితే అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళకు కూడా మీరు కూడా నచ్చి వాళ్ళు మీతో కలిసి ఉండాలి అని అంటే మీకు వాళ్ళు చెప్పుకునేటటువంటి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే భార్యాభర్తలకు కూడా చాలా బాగా యూజ్ అయింది. కొంతమంది ఎందుకంటే భార్యాభర్తల్లో కూడా చాలా మంది గొడవలు పడి మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఒక్కొక్కళ్ళు అయితే సపరేట్గా ఉంటారు. భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఎందుకంటే భార్యాభర్తలు అయితే పేరుకి సమాజానికి పెళ్ళైతే అయ్యిద్ది కానీ వాళ్ళ మనసులు అనేవి ఎప్పటికీ కలవు అనమాట. ఆ మనసులు అనేవి కలవకపోవటం వలన చాలా అసలు ఇద్దరు ఒక ఇంట్లోనే బద్ధ శత్రువుల్లాగా బ్రతుకుతూ ఉంటారు. మానసికంగా సంతోషం అనేది ఉండదన్నమాట. ఇక మా లైఫ్ పోయింది అది ఇది అని చెప్పేసి చాలా బాధపడతా ఉంటారు. పిల్లలు ఉంటారు, ఎవరి లైఫ్లు వాళ్ళు చూసుకోవటానికి ఇంకొకటి కాదు. అట్లాంటి వాళ్ళను కూడా మీ దారిలోకి తీసుకొచ్చుకోవటానికి, ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు సరిగ్గా పట్టించుకోక. కొంతమంది భర్తలు ఎంత కష్టపడి ప్రేమగా చూసుకుంటున్నా కూడా భార్యలు పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారనమాట. ఇట్లా రెండు రకాలుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు దారిలోకి తీసుకొచ్చుకోవటానికి కూడా మీకు ఇది చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. ఇట్లా రకరకాలుగా ఏంటంటే మన పరిహారాలు చేసుకుని చాలా మంది కూడా యూజ్ అయ్యి రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మన వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే తెలిసిద్ది అనమాట. మేము కలవము అనుకున్న వాళ్ళం కలిసామక్క అని చెప్పేసి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రిజల్ట్ అనేది రాక చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నమ్మొచ్చా అనేటటువంటి సందేహం కూడా వస్తుందన్నమాట. ఇట్లా రకరకాలుగా, ఎందుకంటే ఏదైనా సరే ప్రేమ ఈ రోజుల్లో ఇలాంటివి అనంటే నమ్మటానికి మనసుకు కొంతమందికి ఏంటంటే ఒప్పుకోలేరు. రకరకాల ప్రయత్నాలు, ఏదైనా ప్రేమతో తీసుకొచ్చుకోవాలి, మాటల్లో ప్రేమ చూపించి దారిలోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసేసి ఇట్లా ఆలోచిస్తారు. కానీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, పరిహారాలకి పనులు అవుతాయా, పరిహారంతో ప్రేమతోటి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసేసి చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు. అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడిని ఎవరిని చూసాము, కానీ ఒక నమ్మకంతో ఆ దేవుడికి దండం పెట్టుకొని దేవాలయాలకి గుళ్ళకి వెళ్తాము, ఇట్లా ఇంట్లో పూజలు చేసుకోవటము, మనకేమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవటము. ఏంటంటే ఒక నమ్మకం, ఆ నమ్మకంతో చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ నమ్మకంతో చేసుకున్నప్పుడు మనకు కొన్ని పనులు అవుతూ ఉంటాయి. భగవంతుడు అనేవాడికి చెప్పుకుంటేనే కొన్ని పనులు అవ్వవు. అట్లాగే ప్రతిదీ కూడా నమ్మకంతో చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది వచ్చింది. పరిహారాలు కూడా మనకు పూజలు ఎంత పవిత్రమైనవో పరిహారాలు కూడా అంతే పవిత్రమైనవి. చెడుకు ఉపయోగించేవి ఉంటాయి, అవి వేరు. మనకు చెడుకు ఉపయోగించే ఎప్పుడు కూడా మనం చెప్పుకోము. మనకి ఇవి చేయటం వల్ల ఏంటంటే మనకు కానీ ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళకు కానీ 1% కూడా ఎటువంటి నష్టము అనేది ఉండదన్నమాట. దీనివల్ల మనకి లాభమే వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే జాతకం అనేది చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళకి అలాగే సమస్యలు కూడా కొంచెం అర్థం చేసుకునేటటువంటి ఫీలింగ్స్,
ప్రేమలుగా ఉంటారు. కొంతమంది వెంటనే కరిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు తొందరగా రిజల్ట్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే జాతకంలో కొంచెం సమస్యలు అనేది ఉండి వాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు అవ్వటం వలన సమస్య అనేది లేటుగా రిప్లై అనేది వచ్చింది అనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మనకి ఒకదానికన్నా రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి నమ్మకంతో చేసుకుంటూ పోవటమే. వీటికి వచ్చేటప్పటికి రూపాయి పిల్ల ఖర్చు లేదు. మీకు కుదిరినప్పుడు, మీకు ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకుంటే సరిపోయిద్ది అనమాట. అది ఎలా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ముందుగా మీరేం చేస్తారంటే, ఈ పరిహారానికన్నా కూడా ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, చాలా మందికి కూడా ప్రేమ అనేది మనసులో దాచుకుంటారు. బయటికి మాత్రం ఎక్కడా కూడా చూపించరు అనమాట. మనసులో చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి. ఒకరి మీద ఒకరికి అనేది చాలా ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఆ ప్రేమ అనేది ఏంటి, మరి ముఖ్యమైనటువంటి సందర్భాలలో బయటకు వస్తూ ఉంటుంది. ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఏదన్నా అవసరం పడినప్పుడు, అలాంటి టైంలో మాత్రమే కొంతమంది ప్రేమను చూపిస్తారు. అది అవతల పర్సన్కి అర్థం కాక వాళ్ళు ఏంటంటే మా మీద ప్రేమ లేదు, అందుకే ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు పూర్తిగా డిసైడ్ అయిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. మీరు కూడా ప్రేమను చూపించడం నేర్చుకోండి. ఫస్ట్ మీరేంటంటే, మీరు చూపించాల్సింది ప్రేమను చూపించండి. అంటే సిగ్గుపడతా ఉంటారు. ప్రేమను చూపిస్తే మేము అలసైపోతాము, మమ్మల్ని చులకనగా చూస్తారు, మేము లొంగిపోతాము, ఇట్లా రకరకాల ఈగో వల్ల, సిగ్గు వల్ల, రకరకాల కారణాల వల్ల, పక్కన చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏంటంటే ప్రేమని ఇట్లా మూసేసుకుంటూ ఉంటారు. పైకేమో గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు, మనసులో మాత్రం చాలా ప్రేమ ఉంటుంది అనమాట. ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకొని తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. నీకు ప్రేమ లేదు అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆ గొడవలు పెట్టుకొని దూరం అవుతూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే ప్రేమను చూపించండి. అది డబ్బుతో కొనుక్కునేది కాదు. చూపించడానికి అది డబ్బుతో కొనుక్కునేది అయితే సరే, మనం ఆలోచించిన ఒక అర్థం ఉంటుంది. అది మన మనసులో నుంచి చక్కగా ఒక మాటతో తిన్నావా అని అడగటము, తాగావా అని అడగటము, ఫోన్ చేసి అదే దూరంగా ఉండే వాళ్ళైతే ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏంటి అని చెప్పేసేసి ప్రేమగా ఒక పలకరింపు, కాస్త ఎంత బిజీలో ఉన్నా కూడా మధ్యలో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూ అట్లా చేస్తూ ఉంటుంటే, ఆ మాట్లాడే మాట కూడా ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంటే అవతల వాళ్ళు ఏంటంటే సరెండర్ అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళకి అది అర్థమైంది. చూపించాలి, ఏదైనా సరే చూపిస్తేనే తెలిసిద్ది అనమాట. మనసులో పెట్టుకుంటే అది ఎవ్వరికీ కూడా అర్థం కాదు. కొన్ని సందర్భాలలో చూపించాలి, అది ప్రతి ఒక్కరు కూడా చేయాలన్నమాట. ప్రతిసారి కుదరకపోయినా అలాగే అవతల సైడ్ పర్సన్ కూడా అర్థం చేసుకోవాలి. ప్రేమతో ఇది చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఎంతవరకు నిజమా, ఏది నిజమా, తిడుతున్నారంటే నిజంగా ప్రేమ లేక తిడుతున్నట్లేనా, వాళ్ళు ఉన్న పరిస్థితి ఏందో, వాళ్ళు ఏ పనిలో ఉన్నారు ఏంటో అని అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా. అలా కాకుండా మా మీద ప్రేమ చూపించట్లేదు అని చెప్పేసి అబద్ధాన్ని నమ్మటము, నిజాన్ని నమ్మలేకపోవటం, ఇలాంటివి చేయటం వలన కూడా మానసికంగా సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా మీరు క్లియర్ చేసుకోండి. మీరు చూపించాల్సింది ఏంటంటే ప్రేమ, అది గుర్తుపెట్టుకోండి. ఇక పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ కానీ ఏదైనా తీసుకోండి. లేకపోతే మీరు మామూలుగానైనా మనసులో అనుకున్నా సరిపోయిద్ది అనమాట. లేదు మాకు అర్థం కాదు అని అనుకుంటే, ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక వైట్ పేపర్, అంటే లైన్స్ అది లేకుండా న్యూస్ పేపర్స్ అవి కాకుండా చక్కగా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ని తీసుకొని మీరు దాని మీద ఏం చేస్తారంటే, ఇది రెడ్ కలర్ పెన్ ఉంటుంది కదా, రెడ్ కలర్ పెన్ను తోటి మీరు దీన్ని రాసుకోవాలి. అది వచ్చేటప్పటికి ఏంటంటే దీని ఒక స్విచ్ వార్డ్ అంటారు. ఈ స్విచ్ వార్డ్ ఏంటంటే మన సైడ్ ఇండియా సైడ్లో పూజలు ఇవి అన్నీ మనకి ఎలాగో, అటు సైడ్ వాళ్ళు ఏంటంటే స్విచ్ వార్డ్స్ నమ్ముతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఆ స్విచ్ వార్డ్స్ యూజ్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడతా ఉంటారనమాట.
అంటే ఇప్పుడు ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ అలా వేస్తే ఫ్యాన్కి స్విచ్కి కనెక్షన్ ఎలా ఉంటుంది, అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా మనకి ఏంటంటే సమస్యలకు రిజల్ట్ అనేవి ఇస్తాయి అనమాట. అది వచ్చేటప్పటికి ఏంటంటే ఐ వాంట్ దెమ్ విత్ లవ్ అని, అంటే వాళ్ళని నేను కోరుకుంటున్నాను ప్రేమతోటి. అంటే మీరు ఏ వ్యక్తి కోసం అయితే చేస్తున్నారో, అది అబ్బాయి కోసమా అమ్మాయి కోసమా, వాళ్ళ పేరును మనసులో తలుచుకొని ఐ అంటే నేను, వాంట్ అంటే కోరుకుంటున్నాను, దెమ్ ఎవరిని వారిని, ఆ దెమ్ అన్న కాడ వాళ్ళ పేరైనా రాసుకోవచ్చు, లేకపోతే మీరు మనసులో అనుకొని దెమ్ అనేటటువంటి పదాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. విత్ లవ్ ఎలా, ప్రేమతో వారు మాకు కావాలి అనేటటువంటి మీనింగ్ అనమాట ఇది. మనం ప్రేమించిన వాళ్ళకు కూడా మన మీద ప్రేమతో వాళ్ళు మనకు కావాలి అనేటటువంటి ఈ స్విచ్ వార్డుని మీరు చక్కగా రెడ్ ఇంక్ లెటర్స్ తోటి, రెడ్ పెన్ అయినా రెడ్ మార్కర్ అయినా ఏదైనా సరే రెడ్ తోటి రాసేసి ఆ పేరుని చక్కగా మీరు చూసుకోండి. మీకు ఖాళీ కుదిరినప్పుడల్లా చూసుకుంటా ఉండండి. మనసులో అట్లా తలుచుకుంటా ఉండటం వల్ల, అట్లా చూసుకోవటం వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళకు కూడా మన ఆలోచన అనేది ప్రకృతి ద్వారాగా ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళకు కూడా మన గురించి ఆలోచించడం మొదలు పెడతారనమాట. వాళ్ళు కూడా మనకు ఫోన్ చేయాలనుకోవటం, మన గురించి వాళ్ళు కూడా ఆలోచించడం, ప్రకృతి ద్వారా కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు చూడండి, ఇద్దరు ఒకేసారి ఫోన్ చేయాలనుకుంటారు, ఇద్దరు ఒకేసారి చూసుకోవాలనుకుంటారు, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అలాగే మన ఆలోచన విధానం కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు కూడా మన దారిలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి ఏంటంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది. రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. అలా చేయంగా మీకేంటంటే 1 గంట తర్వాత ఫోన్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, ఇట్లా ఏదో ఒకటి సరే, ఆ రోజు రాలేదనుకోండి, నెక్స్ట్ డేకైనా 2 డేస్కైనా అట్లా మీరు చూసుకుంటా ఉండండి. ఖర్చు ఏమీ లేదు కాబట్టి అలా ఒకసారి రాసేసుకొని చూసుకోండి. అలా చేయటం వల్ల 100% వాళ్ళు మీ దారికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి, మన ఆలోచనలు అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. మనం తలుచుకోంగా వాళ్ళు కూడా, మనం 100 సార్లు తలుచుకుంటే వాళ్ళు కనీసం 10 సార్లన్నా తలుచుకుంటారు. అలా దారిలోకి రావడానికి ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. కాబట్టి సింపుల్గా ఈ పని చేసుకోండి. రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. అన్నిటికీ మించి మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకం. ఇట్లా చేసామని ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఏమైనా లక్షలు ఖర్చు పెడుతున్నామా, కాబట్టి అది చేయండి అనమాట. అర్థమైంది కదా? ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒకటి ఒక మంచి రెస్పాండ్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి చక్కగా చేసుకోండి. అలాగే వచ్చిన దాన్ని చులకనగా చూడకుండా ప్రేమను చూపించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీటన్నింటికన్నా పవర్ఫుల్ మెడిసిన్ ఏంటి అని అంటే అది ప్రేమ మాత్రమే. దేనికి లొంగని వాళ్ళైనా సరే ఒక్క ప్రేమకే లొంగుతారు. ఎంత మొండి వాళ్ళను సైతం కూడా దారిలోకి తీసుకురావాలంటే దానికి ఒకే ఒక్క మంత్రం ప్రేమ. అది కూడా మీరు చూపించండి. వాళ్ళని అలుసుగా చూడటం ఇలాంటివి చేయొద్దు. కొంతమంది ఏంటంటే దగ్గరలో ఉన్నప్పుడు విలువ తెలియక దూరం చేసుకొని బాధపడతా ఉంటారు. అది కూడా మీరు గమనించండి. కాబట్టి సింపుల్గా ఈ టెక్నిక్ ఉపయోగించండి. ఏం చేయాలి ఏంటనేది తెలిసింది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.